హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మేము వచ్చిన 1 వీక్ తర్వాత వ్లాగ్ అనమాట. జర్మనీకి రిటర్న్ వచ్చాక ఇంకా మార్నింగ్ ఒకసారి మా హస్బెండ్ మాతో స్పెండ్ చేసిన హాలిడేస్ అయిపోయాక 2-3 డేస్ ఇంకా యాజ్ యూజువల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆ రోజు తను ఆఫ్టర్నూన్ వచ్చేస్తారనమాట. ఎందుకంటే దక్షిత్ కిండర్ గార్డెన్లో వర్క్ ఉంది. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు వేసాను. ఇంక ఎగ్ పెసరట్టు అండ్ చట్నీ అన్నీ ప్యాక్ చేసి ఇచ్చేసాను అనమాట. లంచ్కి వెళ్ళాను, ఇంటికి వచ్చేస్తారు కదా అని చెప్పి. అండ్ ఆ రోజు దక్షిత్కి కిండర్ గార్డెన్ ఫస్ట్ డే అనమాట. మేము వచ్చాక ఒక 1 వీక్ తర్వాత వాళ్ళు స్కెడ్యూల్ చేశారు అప్పటి నుంచి రమ్మని. మేము ఒక 1 మంత్ అడిగి తీసుకున్నాము. అండ్ ఇక్కడ అషి మోస్ట్లీ మార్నింగ్ లేస్తుంది. వాళ్ళ ఫాదర్ వెళ్ళేలోపు ఖచ్చితంగా ఇంకా లేచి తనకి అన్నీ తెలుసు అనమాట. సో లంచ్ బాక్స్ ఇస్తుంది, జాకెట్ ఇస్తుంది, ఒక్కొక్కసారి షూ ఇస్తుంది తెచ్చి, అన్నీ ఇస్తుంది, అన్నీ తెలుసు. అది చేసుకుని వెళ్ళేటప్పుడు మంచిగా పంపిస్తుంది అనమాట. సో ఇక్కడ వాళ్ళ డాడీ జాకెట్ మర్చిపోయారని జాకెట్ని తీసుకోవడానికి అడుగుతుంది. ఆడపిల్లలు బేసిక్గా పుట్టుకతోనే అన్నీ పనులు అన్నీ తెలుస్తాయేమో వాళ్ళకి ఇలానే చేయాలని. దక్షిత్ మోస్ట్లీ లేవడు ఆ టైంకి. ఇంకా కిండర్ గార్డెన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా పొద్దున్నే లేవాలి. ఇంకా స్కెడ్యూల్ అంతా మారిపోతుంది. ఇవి ముందు డేస్ అనమాట. సో వీడియోస్ కొంచెం డిలే అయిపోతున్నాయండి, కొంచెం కుదరట్లేదు అటు ఇటు, అందుకని ఎడిట్ చేయలేకపోతున్నాను. సో ఇక్కడ వాళ్ళ డాడీకి అయితే సెండ్ ఆఫ్ ఇస్తుంది అషి. బాయ్ చెప్పు. సరే వెళ్ళరా, బాయ్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు దక్షిత్. ఇక నాన్న గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ నాన్న. అషి బ్రష్ చేసావా? చేసావా? నువ్వు బ్రష్ చేస్తావా? నువ్వు దిగిపో, కింద దిగిపో. వద్దా? వచ్చింది. అషి నో. అయితే ఇంకా కాసేపటికి దక్షిత్ కూడా లేచాడు అనమాట. దక్షిత్ ఎప్పుడు లేచినా ఫస్ట్ వాళ్ళ డాడీని ఇల్లంతా వెతుక్కుంటాడు. ఎవ్రీడే అంతే. వాడికి తెలుసు వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తారని, ఏదో ఒకటి చెప్పి వెళ్తారనమాట. బట్ బెడ్రూమ్ నుంచి రాగానే ఫస్ట్ నాన్న అని ఇల్లు ప్రతి రూమ్ వెతుక్కొని వస్తాడు. నాన్న లేడు, నాన్న ఆఫీస్కి వెళ్ళాడంటే ఇంకా కాసేపు గారం చేస్తాడనమాట. వాళ్ళు లేచిన టైం బట్టి ఉంటుంది, నైట్ ఎంత మంచిగా పడుకున్నాడు అన్న దాన్ని బట్టి. ఇంకా అషి అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాళ్ళ డాడీతో పాటే బ్రష్ చేసేస్తుంది. మా ఇంట్లో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేది వాళ్ళ డాడీ అండ్ అషి మాత్రమే అనమాట. ఇంకా దానికి ఇచ్చేస్తే దానికి కావాల్సింది తీసుకెళ్ళి దాన్ని కుట్టి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మంచిగా తింటుంది. దానికి నచ్చింది అయితే కూర్చొని కంప్లీట్ చేసేస్తుంది. అండ్ ఎంత కావాలో అంత మాత్రం తింటుంది. నేనైతే అసలు ఫోర్స్ ఫీడ్ చెయ్యను అషికి, ఫస్ట్ నుంచి అలవాట్లేదు. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి, మీ పిల్లలు మంచిగా తింటున్నారండి, మా పిల్లలు తినట్లేదంటే, నాకు 2 రకాల పిల్లలు ఉన్నారు. దక్షిత్ ఫుడీ కాదు, అషి ఫుడీయే. అన్నీ తింటుందని కాదు, దానికి ఏదైనా నచ్చితే ఎంత కావాలో అంత తింటుంది. అండ్ దక్షిత్ అయితే నచ్చింది మాత్రం చాలా తక్కువ తింటాడు. అంటే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట వాడికి నచ్చేవి. సో అన్నీ అలా ఇష్టంగా తిని ఆ టైప్ అయితే కాదు. ఫుడీస్ ఉంటారు పిల్లల్లో కూడా అన్నది నాకు 2 కిడ్స్ ఉన్నప్పుడు ఆ డిఫరెన్స్ వల్ల తెలిసింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారండి, అందరూ ఇష్టంగా తినేరు. నేను దక్షిత్తో చాలా ఫెడ్అప్ అయిపోయాను ఫుడ్ విషయంలో. బట్ అషితో నాకు ఇబ్బంది లేదనమాట, తను ఎంత కావాలంటే అంతే తింటుంది. సో అలా తను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. అండ్ తర్వాత దక్షిత్కి కూడా బ్రష్ చేపించి ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాను. ఇంకా ఆ రోజు మేము అరౌండ్ 2కో ఏమో అపాయింట్మెంట్ ఉంది. ఇంకా మా హస్బెండ్ కూడా లంచ్కి వస్తారు కాబట్టి ఇంకా ఆ రోజు మష్రూమ్స్ వండేద్దామని అనుకున్నాను. ఇంక మష్రూమ్స్ తీసాను. అండ్ ఈ మష్రూమ్స్ పీలింగ్ నాకు కూడా తెలీదు. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్లో చూశానమాట, పైనుంచి ఇలా పీల్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందని. ఇక్కడ ఒక చేతితో కెమెరా పట్టుకుని ఒక చేతితో పీల్ చేస్తున్నాను మీకు చూపిద్దామని. అందుకని అలా వస్తుంది. ఆ తర్వాత చాలా ఈజీగా అంతా పీల్ అయిపోయింది అనమాట. ముందు వరకు ఈ ప్రాసెస్ తెలీదు. అంటే పైన కూడా తీసి తినాలి అన్నదైతే నాకు
నాకు నిజంగానే తెలీదు. అండ్ అనుకుంటాను ఇలాంటివి చూసినప్పుడు మనకు తెలియనివి చాలా ఉంటాయి. అండ్ కొన్ని వాంటెడ్లీ ఏమంటారు, కొన్ని తెలుసుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని అనవసరవి కూడా చాలా ఉంటాయి. అవన్నీ అవసరం లేదండి, మనకి ఏది కావాలో అది తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఏమంటారు బాయిల్ చేశాను, పసుపు వాటర్లో బాయిల్ చేసి తర్వాత ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి ఈ ప్రాసెస్ అంతా చేశాకే కర్రీ చేస్తాను నేను. లేదంటే ఆ మష్రూమ్ పచ్చి స్మెల్ అలాంటివి ఏదైనా తగిలితే నేను అస్సలు తిన్ను. అండ్ మష్రూమ్స్ చాలా చాలా మంచిది. నేను రెసిపీ కూడా అంతకుముందు షేర్ చేశా. నా లైఫ్లో మష్రూమ్స్ తిన్నది జర్మనీ వచ్చాక మాత్రమే. ఒక్కసారి నచ్చాక ఇంకా ఎక్కువ చేసుకోవడం స్టార్ట్ చేసాం అనమాట. సో ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ అన్నీ అయిపోయి ఇంకా నేను కూడా స్నానం చేసి మంచిగా వచ్చేసాను. అండ్ మా హస్బెండ్ వచ్చేలోపే ఇంకా పిల్లలకి లంచ్ కూడా తొందరగా పెట్టేద్దాం అన్నట్టు అనుకున్నాను. పిల్లలకి కారాలు బాగానే అలవాటు చేశారండి. అన్నీ తింటారా అని అడుగుతున్నారు. మేము బేసిక్గా టూ మచ్ స్పైస్ ఏం తినమండి, నార్మల్ స్పైసెస్ తింటాను. అండ్ పిల్లలకి కూడా మేము తినేదే పెడతాను. నేను సపరేట్గా ఎప్పుడు పిల్లలకి తీసేసి విడిగా కారం వేసి ఆ టైప్ అసలు చేయను. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో ఒక స్పూన్ గీ వేస్తాను అంతే నేను చేసిన దాంట్లో. మేము స్పైసీ కొంచెం తక్కువే తింటాము. అండ్ మేము చేసుకున్నదే పిల్లలకి కూడా పెట్టేస్తాను అనమాట. అలా అలవాటు అయిపోయింది. నేను ఎప్పుడు పిల్లలు పుట్టాక ఎప్పుడు స్పెషల్గా తీసి కుక్ చేసింది అయితే ఎప్పుడూ లేదు. అలా అలవాటు అయిపోయింది. నేనైతే ఇప్పుడు మీకు కొన్ని ప్రొడక్ట్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు అమెజాన్లో కలర్ స్పాష్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే జరుగుతుందన్నమాట. చాలా మంచి మంచి డీల్స్ అయితే ఉన్నాయి. మార్చ్ 1 నుంచి 9 వరకు జరుగుతుంది. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా ఈ టైంలో పర్చేస్ చేసుకోండి. అండ్ చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, అక్క యాక్నీ ప్రో స్కిన్ వాళ్ళకి ఏదైనా మాయిశ్చరైజర్ సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. సో మామాఅర్త్ వాళ్ళది టీ ట్రీ ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఇందులో టీ ట్రీ అండ్ సైసిలిక్ యాసిడ్ ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఫర్ యాక్నీ అండ్ పింపుల్స్ వాళ్ళకి అనమాట. చాలామంది అడుగుతున్నారు ఏదైనా సజెస్ట్ చేయండి అని. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఈజీలీ అబ్జార్బ్స్ అనమాట. అండ్ మామాఅర్త్ ప్రొడక్ట్స్ అన్నీ మనకి చాలా బాగుంటాయి. నేను చాలాసార్లు షేర్ చేశాను కదా. సో యాక్నీ వాళ్ళకి స్పెషల్గా అడుగుతున్నారు కాబట్టి ఇది షేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి సమ్మర్లో ఖచ్చితంగా కావాల్సింది సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్లో నేను యూజ్ చేసే ఒక 2 చూపిస్తాను. ఇది మామాఅర్త్ వాళ్ళది విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ అనమాట. ఈ రెండిట్లో కూడా ఎలాంటి వైట్ కాస్ట్ ఉండదండి, మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. మెయిన్ సన్ స్క్రీన్ అంటేనే వైట్ కాస్ట్ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ రెండు నేను బాగా యూజ్ చేశాను. ఇంకొకటి వచ్చేసి డాట్&కీ వాళ్ళదనమాట, వాటర్ మెలన్ కూలింగ్ సన్ స్క్రీన్. ఈ రెండు కూడా SPF 50 PA++ ఉంటాయి. సో రెండింటికి కూడా నాకు ఎలాంటి వైట్ కాస్ట్ ప్రాబ్లం ఏమీ లేదు. చాలా లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట, రెండు ఈజీగా అబ్జర్వ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ సమ్మర్స్లో మనకి ఫేస్కి ఎంత ఇంపార్టెంటో స్వెట్కి కూడా అంతే ఇంపార్టెంట్. ఒకటి అండర్ ఆర్మ్ రోల్ ఆన్ అనమాట, నివియా పర్ల్ బ్యూటీ ఉంటుంది కదా. సో అది నేను చాలా ఇయర్స్గా యూజ్ చేస్తున్నాను. సో ఇది వేసుకుంటే బేసిక్గా మీకు ఎలాంటి పర్ఫ్యూమ్స్ కానీ ఏమీ అవసరం లేదు. నాకైతే నిజంగా ఇక్కడ మెన్షన్ చేసినట్టు 72 కాదు కానీ అట్లీస్ట్ 48 అవర్స్ వరకు అన్నా ఖచ్చితంగా స్టే ఉంటుంది. నేను దీన్ని అస్సలు వదిలిపెట్టను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ టైమ్స్లో నా మోస్ట్ ఫేవరెట్, ఇది ఎవరు వాడినా దిల్ ఫాల్ ఇన్ లవ్ అనమాట. నాకు అంత బాగా నచ్చింది. సో మామాఅర్త్ వాళ్ళది ఇంటూ ద సన్సెట్ అనమాట. నాకైతే పిచ్చిగా నచ్చింది. అయిపోతుందేమో అని చాలా పొదుపుగా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. సో దీని లింక్ కూడా ఇస్తాను. సో ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. సమ్మర్లో మనకి మస్ట్ అండ్ షుడ్గా కావాల్సినవి ఇవే కదా, పర్ఫ్యూమ్స్ అండ్ క్రీమ్స్. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి షేర్ చేశాను. అండ్ ఇప్పుడు సేల్ రన్ అవుతుంది కాబట్టి అమెజాన్లో అస్సలు మిస్ అవుట్ అవ్వద్దు. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఎవరికైనా కావాలంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. పిల్లలు ఇద్దరికి భోజనం కూడా పెట్టేసా. ఇంకా ఒక 10 minutes టైం ఉంది. కుదిరితే నేను భోజనం చేస్తాను, లేదంటే వచ్చాక చేస్తాను. యాక్చువల్లీ ఈరోజు దక్షిత్కి కిండర్గార్టెన్ ఫస్ట్ డే అనమాట. సో 2 o'clockకి రమ్మని చెప్పారు. అండ్ మా హస్బెండ్ హోమ్ ఆఫీస్ చేయాలి యాక్చువల్గా, బట్ ల్యాప్టాప్ మర్చిపోయి వచ్చారు ఫ్రైడే. వేస్తాను, అందుకని ఇంకా ఆఫీస్కి వెళ్ళారు. హాఫ్ డే లీవ్ పెడతా అని. సో తను కూడా ఆన్ ది వే. అండ్ పిల్లలు ఇద్దరిని రెడీ చేసేసా. జస్ట్ వాళ్ళ జాకెట్ షూ వేస్తే సరిపోతుంది. అండ్ వాళ్ళకి వేసాక టైం బట్టి చూసి కుదిరితే లంచ్ చేస్తా, లేదంటే వచ్చాక చేస్తాను. అండ్ కొంచెం ఎక్సైటెడ్ అండ్ కొంచెం టెన్షన్, మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. కిండర్గార్టెన్కి వెళ్తే ఫస్ట్ వచ్చే మైండ్లో వాళ్ళ సిక్నెస్, ఒకరి నుంచి ఒకరికి అన్నీ స్ప్రెడ్ అవుతాయి. వాడి నుంచి ఇంట్లోకి ఆషి కూడా ఉంది. సో ఎలా హ్యాండిల్ చేస్తాం ఫస్ట్ అది ఉంటుంది ఎప్పుడు మైండ్లో. అది వచ్చిందంటే ఈజీగా ఒక 1 week 10 days పోతుంది.
అండ్ అది కాకుండా వాడు మళ్ళీ బ్యాక్ టు కిండర్ గార్డెన్ కదా, అప్పుడు ఒక 3 months వెళ్ళాడు హార్డ్లీ. సో ఇప్పుడు ఎలా ఉంటాడు ఏంటి, ఎలా నేర్చుకుంటాడు, ఇవన్నీ కూడా కొంచెం ఎక్సైటెడ్గా ఉంది, కొంచెం టెన్షన్గా కూడా నెక్స్ట్ ఫీలింగ్స్ అనమాట. వేస్తానుండు జాకెట్. వీళ్ళ హడావుడు ఇది. వీడు మార్నింగ్ నుంచి కిండర్ గార్డెన్ వద్దు వద్దు అంటున్నాడు, ఎప్పుడే వెళ్ళా అనేవాడు, ఈరోజు ఎందుకు వద్దు వద్దు అంటున్నాడు. కారికి ఆచెల్లా ఉంటున్నాడు అనమాట. సో ఆచెల్తున్నాం అనుకుని ఫస్ట్ రెడీ అవుతున్నారు ఇద్దరు. ఇలా చూడు. సారీ అషమా, ఉండు అషి, అషి కూడా చూడు. ఉండు జాకెట్ వేస్తుంది, దిగు. నీ డ్రెస్ చూపించు అందరికి, హాయ్ చెప్పు. కొంచెం డల్గా ఉన్నాడు ఎందుకో దక్షిత్. వేసుకో మరి. బి ఫర్ బస్. ఏ బస్సు? ఆర్టీసీ బస్. సిఏటి క్యాట్. డంప్ ట్రక్. డాగ్ మానేసావా? అది కాదు కానీ శ్రీరామ రామ రామైతి చెప్పు. శ్రీరామ రామ రామైతి రమే రామే మనోనమే నామ 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 వననే. నీకు కూడా వేసానా? ఓం త్రయంబకం చెప్పు. సరిగ్గా చెప్పు. ఏమైంది? సుగంధిం అందరికి థ్యాంక్ యూ చెప్పు. బాయ్ బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. కిండర్ గార్డెన్కి వెళ్తున్నావా? కార్లో ఆచెళ్దామా? కార్లో నాన్న కిండర్ గార్డెన్ తీసుకెళ్తారు. ఓకే. అండ్ నా డ్రెస్ డీటెయిల్స్కి వస్తే ఈ టాప్ నేను C&Aలో కొన్నాను. అండ్ ఈ ప్యాంట్ వచ్చేసి గో కలర్స్లో తీసుకున్నాను అనమాట. ప్యాంట్ బాగుంది, వేసుకున్న జాకెట్. ఓకే సరే, మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్ చెప్పు మరి. బాయ్. చిన్నగా వెళ్ళాలి, ఓకే? స్లోగా దిగాలి. పద, వస్తున్నాను పద. హాయ్ డాడీ. ఎగ్జాక్ట్. అయ్యో ఎందుకంత పరుగు? అమ్మో కాలుతుందంట. ఎక్కండి. రెడీ చేసావా? అందులోనే ఎక్కాలి. ఎక్కు. కార్ వద్దు, కార్ వద్దంట. కార్ కాదమ్మా, నేను పెడతానుండు. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. ఒక 15 minutes వాక్ తర్వాత దక్షిత్ స్కూల్ అయితే వచ్చేస్తుంది. కిండర్ గార్డెన్. గార్బేజ్ ట్రక్. వాడికి కొత్తగా ఉన్నట్టుంది, చాలా డేస్ తర్వాత మళ్ళీ. వాడికి థంబ్ ఫింగర్ అందులో పెట్టడం తెలియట్లేదు, అది కొంచెం పెద్దగా ఉంది. నాన్న వస్తున్నారు. కమ్ కమ్ కమ్. తొక్కాలి. సో అదే అన్నమాట. ఇక్కడ దాటేద్దామా? అదే దక్షిత్ కిండర్ గార్డెన్ బ్యాక్ సైడ్. ఆ అప్పులో ఎడ్జ్లో మా ఇల్లు.
అమ్మా వెళ్తున్నాం మనం కూడా. నాన్న బుజ్జి అక్కడ డస్ట్బిన్ అడ్డుంది, ప్లేస్ ఉందా? లోపలికి వెళ్దామా? 4 minutes ఉంది, సో వీఆర్ వెయిటింగ్ అవుట్. ఇంకా యాక్చువల్గా ఆ రోజు రమ్మని చెప్పి ముందు చెప్పారనమాట. మాకైతే అర్థం కాల, అంటే ఆ రోజు నార్మల్గా రమ్మన్నారా లేకపోతే ఉంచడానికి రమ్మన్నారా అనేది క్లారిటీ లేదు. జస్ట్ దట్ వచ్చి తీసుకురండి అని చెప్పారనమాట. ఇంక అందుకని ఇద్దరం వెళ్ళాము. అండ్ డాక్యుమెంటేషన్ అయితే మేము ఆల్రెడీ ముందే ప్రాసెస్ అంతా చేసేసాము. ఇంకా ఆ రోజు ఏమన్నా చెప్తారేమో అన్నట్టు జస్ట్ వెళ్ళి వచ్చేయడం అన్నట్టు అనుకున్నా. బట్ వాళ్ళు ఏంటంటే ఒక 1 hour ఉంచమని చెప్పారు. ఇక్కడ యూజువల్లీ కిండర్ గార్డెన్స్లో అలానే స్టార్ట్ చేస్తారనమాట. 1 hour నుంచి స్టార్ట్ చేస్తారు. మాకు ఇచ్చింది 6 hours, ఎందుకంటే నేను వర్కింగ్ మదర్ కాదు కాబట్టి 6 hours ఇస్తారు. వర్కింగ్ అయితే కనుక 8 to 9 hours డిపెండ్స్ అనమాట. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ పేమెంట్ కూడా మనం 6 hours అయితే ఇంత, 8 hours అయితే ఇంత, 9 hours అయితే ఇంత, ఆ బేసిస్ మీద ఉంటుంది అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 6 years కంప్లీట్ అయిన పిల్లల వరకు ఉంటారు, చిన్న పిల్లలు అప్పటి నుంచి. అండ్ ఇది కొంచెం పెద్దదే, కొంచెం బాగున్న కిండర్ గార్డెన్లోనే వచ్చింది లక్కీగా. ఒక 1.5 year వరకు ఎక్కడ ఖాళీ లేవన్నారు. అండ్ అనుకోకుండా మెయిల్ రావడం, సీట్ రావడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వాళ్ళకి 1 hour నుంచి ఒకళ్ళు అసిస్ట్ అయి ఉంటారనమాట. వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు స్లోగా టైం పెంచుతూ ఉంటారు. 1 day 1 hour, ఆ రోజు ఎలా ఉన్నాడు, మళ్ళీ నెక్స్ట్ డే 1 hour, ఆ తర్వాత స్లోగా 1.5 hour, 2 hours మనం కిడ్ ఉండేదాన్ని బట్టి ఎవ్రీడే ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కంప్లీట్గా అలవాటు అయ్యేంత వరకు, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఏడవకుండా ఉన్నంత వరకు, అది ఎన్ని రోజులైనా 1 month అయినా, 15 days అయినా, 20 days అయినా మనం వెళ్ళి వాళ్ళతో పాటు స్టే చేయాలన్నమాట. కొన్ని రోజులు వాళ్ళతో పాటే ఉంటాము. అండ్ వాళ్ళు కొంచెం హైడ్ అవుతూ ఒక 3-4 days తర్వాత వాళ్ళు బాగానే ఉంటున్నారు, ఏడవకుండా ఉంటే మనం కింద వెయిట్ చేయడం, వాళ్ళు టీచర్తో ఉండి ఆడుకోవడం. సో ఇలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇమీడియట్గా వెళ్ళి వదిలేసి మనం వచ్చేసి ఆ టైప్లో అసలు యాక్సెప్ట్ చేయరు జర్మనీలో ఎక్కడ కూడా. పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు హ్యాపీగా వచ్చేంత వరకు ఉండాలి. అండ్ కిండర్ గార్డెన్స్లో ఎక్కడ మనం షూట్ చేయకూడదు, ప్రైవసీ కన్సర్న్ అనమాట. ఇంకా అలా 1 hour అయిపోయాక వాడు కొంచెం బాగానే ఉన్నాడు. ఇంకా మేము అలా ఇంటికి వచ్చేసాము. అప్పటికి అరౌండ్ 3:30 అలా అయిపోయింది. ఇంక ఇక్కడ డస్ట్బిన్స్ పెట్టాలన్నమాట ఆ రోజు. అండ్ మాకు ఇక్కడ 4 types ఆఫ్ డస్ట్బిన్స్ ఉంటాయి. అండ్ వీక్లో ఒక్కొక్క రోజు అలా ఏదో రోజులు ఉంటే నాకు అంత ఐడియా లేదు. అపార్ట్మెంట్లో అందరూ ఇలా గార్బేజ్ బయట పెట్టుకోవాలన్నమాట. వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఇంకా ఆ రోజు అదే ఉంటే మా హస్బెండ్ గరాజ్లోంచి తీసి బయట పెట్టారు. ఇంకా పిల్లలు ఇక్కడ సైకిల్ తొక్కున్నారనమాట. చాలా డేస్ అయిపోయింది కదా, ఈ సైకిల్స్ అన్నీ కింద పెట్టేశాము. ఇంకా తీసుకొచ్చాక ఇంకా అప్పుడు మేము ఇద్దరం లంచ్ చేయడానికి కూర్చున్నాం. మార్నింగ్ అవ్వలేదన్నమాట. వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి ఫీడ్ చేసి స్నానాలు చేసేటప్పటికే టైం అయిపోయింది. అండ్ ఇక్కడ మమ్మీ పెట్టిన ప్రాన్స్, చికెన్ పికిల్ కొంచెం అండ్ మష్రూమ్ కర్రీ వేసుకొని ఇద్దరం ఒక మూవీ పెట్టుకున్నాము. ఇదేంటో డార్క్ మూవీ అనుకుంటా, అసలు మూవీ ఏంటో కూడా అర్థం కాలేదు. కొంచెం థ్రిల్లర్లా అనిపించింది, కానీ అసలు కాన్సెప్టే చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా మూవీ చూస్తూ ఇద్దరం కూర్చొని తిన్నామన్నమాట. అండ్ ఇంక మా హస్బెండ్కి ఏదో కొంచెం అర్జెంట్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే అదొకటి చూస్తున్నారు. ఆ రోజు హోమ్ ఆఫీస్ చేయాల్సింది అవ్వలేదు. బేసిక్గా పిల్లలతో హోమ్ ఆఫీస్ అస్సలు అవ్వదు, అందుకే తను పెట్టుకోరు, ఎప్పుడైనా కుదిరినా పెట్టుకోడు అనమాట. పిల్లలతో అసలు అవ్వదని చెప్పి ఇంకా మా హస్బెండ్కి ఆ చిన్న మీటింగ్ అయిపోయాక ఇంకా హౌస్ క్లీనింగ్ యాజ్ యూజువల్. అండ్ పిల్లలతో ఎప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ ఉంటూనే ఉంటుంది. మీ ఇల్లు అంత నీట్గా ఉంటుందని అంటారు, నేను బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తూనే ఉంటానన్నమాట. ఇంక ఈవినింగ్ నాకు 6 లోపు ఇంక అన్నీ అయిపోవాలి. నేను పూజ చేసుకుంటాను. పూజ చేసుకునే ముందే ఇంకా కంప్లీట్గా అన్ని రూమ్స్ వ్యాక్యూమ్ పెట్టుకొని మొత్తం అక్కడ సర్దేసుకొని ఇంకా ఎవ్రీడే దీపారాజన చేసుకుంటాను అనమాట. సో నేను వ్యాక్యూమ్ పెట్టేటప్పుడు వీళ్ళిద్దరూ మంచిగా అల్లరి చేస్తూ ఉంటారు, లేదా నేను సర్దినవన్నీ తీస్తూ ఉంటారు. అది తప్పించడానికి ఏదో ఒక రైమ్స్ ఎంగేజ్ చేస్తూ ఆ టైంలో నేను గబగబా వ్యాక్యూమ్ పెట్టుకొని ఇంకా ఆ తర్వాత పూజ అది చేసుకుంటాను పీస్ఫుల్గా.
పూజలు నేనైతే మార్నింగ్స్ చేసుకోనండి. ఎందుకంటే నేను మా హస్బెండ్‌ని పంపించాక పిల్లలకి బ్రష్ చేపిచ్చి, వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్‌లు పెట్టి, నేను బ్రష్ చేసి స్నానం చేయాలి. ఇదంతా చాలా టైం అయిపోతది. అండ్ నాకు అంత హరీగా చేసుకోవడం కూడా ఇష్టం ఉండదు. ఈవినింగ్ చక్కగా స్నానం చేసుకొని, పనులు చేసుకొని, మా హస్బెండ్ వచ్చే ముందు ప్రశాంతంగా పూజ చేసుకొని, ఇంక అప్పుడు డిన్నర్ ప్రిపరేషన్స్ అవి స్టార్ట్ చేస్తాను. నాకు అప్పుడే పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా అనిపిస్తది. పూజ చేసుకునే ముందు కూడా చేసుకునే తక్కువ టైం అయినా కొంచెం పీస్‌ఫుల్‌గా చేసుకోవడం అనేది నాకిష్టము. మార్నింగ్స్ ఆ హరీలో గబగబా చేసేసుకొని నాకు అస్సలు ఇష్టం ఉండదు అలాగా. ఇంక ఈవినింగ్ అయితే పిల్లలు కూడా రిలాక్స్డ్‌గా దండం పెట్టుకుంటారు. మంచిగా ఉంటారు. నాకు అదే హ్యాపీ అనిపిస్తది. అందుకే ఈవినింగ్స్ చేసుకుంటాను. సో, ఇక్కడ పిల్లలకి యాపిల్ అది కట్ చేసి ఇస్తున్నాను అనమాట స్నాక్ కింద. వీళ్ళు యాపిల్ ఒక్కొక్కసారి బాగానే తింటారు, ఒక్కొక్కసారి తినరు. తిననప్పుడు నేను జ్యూస్ లాగా చేసి ఇచ్చేస్తాను. ఒక్కొక్కసారి తింటే ఇలా స్లైసెస్ ఇస్తాను అనమాట. అది బేస్డ్ ఆన్ యాపిల్. ఒక్కొక్క యాపిల్ పుల్లగా ఉంటాయి. ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయి యాపిల్స్‌లో. ఎప్పుడూ ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాం మేమైతే. ఇంకా జ్యూస్‌కి అయితే ఎలా ఉన్నా తీసుకుంటాను కానీ, తినడానికైతే పర్టికులర్గా స్వీట్‌గా బాగుంటేనే తింటాము. అలా చేస్తాను. అండ్ ఆ రోజు కొంచెం ఇంపార్టెంట్ వీడియో అప్లోడ్ ఏదో ఉంటే దానికి సమ్ ట్యాగ్స్ ఏవో చేస్తున్నాను అనమాట కూర్చొని. ఇంకా పిల్లలు అది యాపిల్ తింటూ ఉన్నారు. ఇంక మా హస్బెండ్‌ని ఒక 2 మినిట్స్ అడిగి తీసుకొని ఇంక చేసుకున్నా. బేసిక్‌గా మా ఫ్యామిలీ టైంలో కానీ, పిల్లలతో కానీ, మా హస్బెండ్‌తో కానీ ఉన్నప్పుడు నేను ఎలాంటి ఎడిటింగ్ ప్రోగ్రామ్స్, నా యూట్యూబ్ రిలేటెడ్ ఏమి పెట్టుకోను. నాకు ఇష్టం ఉండదు. నాకు నా ఫ్యామిలీ అండ్ నా టైం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తది. ఎడిటింగ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అనమాట. అందుకే అందరూ పడుకున్నాక చేసుకుంటా. లేదంటే డే టైంలో పిల్లలు ఎప్పుడైనా టుగెదర్ పడుకున్నప్పుడో లేదో అలా ఏదైనా టైం దొరికినప్పుడు చేసుకుంటా తప్ప ఫ్యామిలీ టైంలోంచి ఇన్వెస్ట్ చేసి అయితే నేను అస్సలు చెయ్యను. అప్పుడు ఏదో ఒక ఇంపార్టెంట్ ఏదో చేయాల్సి వస్తే ఒక 10 మినిట్స్ పని అనమాట. కూర్చొని అదే చూసుకుంటున్నాను. ఇంకా నా వర్క్ అయ్యాక డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే చేసేస్తున్నాను. మేము మోస్ట్లీ 99.9% డిన్నర్ సపరేట్గా ఎవ్రీడే కుక్ చేస్తాను. నేను లంచ్ కుక్ చేస్తాను అండ్ డిన్నర్ కూడా కుక్ చేస్తాను బ్రేక్ఫాస్ట్తో పాటు. సో 3 మీల్స్ నేను డెఫినెట్గా కుక్ చేస్తాను. నైట్ ఆఫ్టర్నూన్ వండేసుకొని అది నైట్ తినడం లేదా రైస్ తినడం అలాంటివి చేయను. కర్రీ కూడా నేను ఎగ్జాక్ట్గా చూసి మా నలుగురికి సరిపడంతే వండుతాను. అందుకే నేను సాంబార్ ఇలాంటివి చేయను. ఈవెన్ బిర్యానీస్ చేసినా మ్యాక్సిమం నైట్కి రాకుండా చూస్తా. ఆ రోజు చికెన్ బాగా ఎక్కువ ఉంది, మా హస్బెండ్ నైట్కి కూడా చెయ్యి అంటే తప్ప చేయను అనమాట. సో ఎప్పటికప్పుడు వండుకొని తినడమే నాకు ఇష్టము. అండ్ ఆ రోజు ఎందుకు మా హస్బెండ్ ఉప్మా చెయ్యి, చాలా డేస్ అయిపోయింది, నేను కూడా నువ్వు వెళ్ళాక వండుకోలేదు అంటే, నేను ఎప్పుడు ఉప్మా చేసినా మొత్తం స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, పొటాటో, క్యారెట్ ఈ 4 లేకుండా ఏ ఉప్మా చేయను. మంచిగా వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ వేసి చేస్తాను. ఎందుకంటే పిల్లలకు కూడా పెడతాం కాబట్టి మాకు ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఇది ఇండియా నుంచి తీసుకొచ్చా శ్రీమతి నూక. ఇండియాలో ఉంటే ఈ నూకే వాడతాం అనమాట, గోధుమ నూక. ఎర్రగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. నాకు ఎందుకో వీట్ రవ్వ అనమాట. నాకు ఇదే బాగా అనిపిస్తుంది నార్మల్ తెల్ల ఎర్ర నూక కన్నా. అండ్ రీసెంట్ టైమ్స్లో అయితే ఫస్ట్ బేసిక్గా మనం ఉప్మా వాటర్ పోసి తర్వాత అవి మరిగాక రవ్వ పోస్తాం కదా. సో రవ్వని ఇలా వెజిటేబుల్స్తో పాటు కొంచెంసేపు ఫ్రై చేసి అప్పుడు చేస్తే నాకు టేస్ట్ డిఫరెంట్ బాగా అనిపిస్తుంది. ఇంకా అలానే ఫాలో అవుతున్నాను. అండ్ ఇండియా నుంచి తెచ్చిన ఒక్కొక్కటి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇందాక కుక్ చేస్తున్నది. అండ్ మిక్సీ అయితే మేము వచ్చాక 1 వీక్ వరకు తీయలేదు. ఎందుకంటే స్నానం చేశాక రోజు దానికి కొంచెం పసుపు అవి పెట్టడం మర్చిపోతున్నాను అనమాట. ఎవ్రీడే నెక్స్ట్ డే మార్నింగ్ గుర్తొస్తుంది, ఓకే పెడదామని ఎవ్రీడే మర్చిపోతున్నాను. ఎందుకంటే జ్యూస్ అది స్టార్ట్ చేద్దామని. సో ఇంకా పాత మిక్సీ అవన్నీ తీసి కింద పెట్టేసాం అనమాట. ఇంకా కొత్త మిక్సీ స్టార్ట్ చేశాను. ఇంకా ఆ రోజు బొట్టు అది పెట్టేస్తే నెక్స్ట్ డే నుంచి జ్యూస్ చేసుకోవచ్చు అన్నట్టు అనుకున్నాం అనమాట. ఇంకా ఈ డిన్నర్ ప్రిపరేషన్ అదంతా అయ్యాక ఇంకా పిల్లలు ఆడడం స్టార్ట్ చేశారు మా హస్బెండ్తో. Go! 1, 2, 3, go! Lagi 1, 2, 3, go! ప్రిపేర్ అయ్యేలోపు మంచి
మంచిగా వాళ్ళ గేమ్ ఆడుకున్నారు. ఈలోపు ఉప్మా అయిపోయింది. అండ్ ఇంక అందరం ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేస్తాము. బట్ చాలా వేడిగా ఉంది, చల్లారాలి కాబట్టి మా హస్బెండ్ నేను ఫాస్ట్గా కూర్చొని తినేసి ఇంకా పిల్లలకి కూడా పెట్టేస్తాం అనమాట. సో అలా యమ్మీగా డిన్నర్ చేసేసి ఇంకా ఏదో చిన్న మూవీనో పిల్లలది ఏదో ఉంటే చూస్తూ అలా మా టైంని అయితే స్పెండ్ చేసాము. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.